మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అంతర్ముఖ స్థితిని యోగ నిద్ర అని చెప్తున్నారు. తన స్థితిలో తానున్నాడు, తన ఎరుకలో తానున్నాడు, కానీ జగత్తు పట్ల ఆయన బహిర్ముఖుడయ్యే ఉన్నాడు. ఆ కారణం చేత ఆయన కనులు అరమోడ్చి ఉన్నట్ట. ఆ అరమోడ్చి ఉన్న కళ్ళతో ఉన్న స్వామి, అందుకే భుజంగ శయాంగనాయా అది ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తున్నాడు ఆయన. ఊరికనే సంబోధన లేదా ఒక విశేషణము అనడానికి లేదు. ఆవిడెవరయ్యా అంటే భుజంగ శయాంగన, అది విశేషం. భుజంగ శయుని యొక్క అంగన. భుజంగ శయనుడు అంటే నారాయణుడు. ఆదిశేషువుని పాన్పుగా చేసుకుని నిద్రిస్తున్న ఆయన గారి భార్య. అంగన అంటే స్త్రీ అనర్థం. భుజంగ శయనుడైన నారాయణుని యొక్క అంగన అన్నారు. అంటే ఇక్కడ మనకు ఎలాంటి పిక్చర్ ఇస్తున్నాడంటే, యోగ నిద్రలో ఉన్న విష్ణువు యొక్క పాదాల వద్ద ఉన్న మహాలక్ష్మి స్వరూపాన్ని మనకు చూపిస్తున్నారు. అయితే ఆయన ఎలా ఉన్నాడు? అరమూర్చి ఉన్నాడు. అరమూర్చిన కన్నులతో చూడట్లేదా అంటే చూస్తూనే ఉన్నాడు. ఆయన ఏమీ ఎరుకకేమీ కొదవలేదు. ఆయన చూస్తున్నాడన్న విషయం తెలిసి ఆవిడ ఓరగా చూస్తుంది ఆయన వైపు. అందుకే ఆమీలితాక్షం అయిన ఆయన్ని ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రంతో అధిగమ్య చూసినటువంటి ఆ తల్లి పైగా ఎలా చూస్తున్నది? ముదా. ఎప్పుడు కూడా మహాపతివ్రత గనక ఆయన్ని చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో ఒక ఆనందం పొంగులు మారుతూ ఉంటుంది. అందుకే ముదా ముకుందం, ఆ ముకుందన్ని అలా చూస్తున్నది అన్నారు. ముకుందుణ్ణి చూస్తున్నది అంటే ఆ చూపులకున్న లక్షణం ఏమిటి అంటే మనకి మోక్షదాయకమైన చూపులు అని. మనకి అష్టలక్ష్ముల యొక్క వైభవములన్నీ కూడాను ఈ కనకధార స్తోత్రంలో ఉన్నాయి. అదొక విశేషం. మనం అష్టలక్ష్ములు చెప్తాం. ప్రధానంగా ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి ఇత్యాదులన్నీ కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. రాజ్యలక్ష్మి, ఆ రాజ్యలక్ష్మి ఎక్కడున్నదయ్యా అంటే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షిణ దగ్గర ఉన్నది. కనుక ఈ మొత్తం 20 శ్లోకాల్లోని కూడా కొన్ని శ్లోకాలని విశేషంగా చేస్తే తల్లక్ష్మి యొక్క అనుగ్రహం మనకు లభించేటువంటి అవకాశం ఉన్నది. సంతానలక్ష్మి కానీ, రాజ్యలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, ధైర్యలక్ష్మి కానీ, ధాన్యలక్ష్మి కానీ అవి ఎక్కడెక్కడ అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు మీకే స్ఫురిస్తుంది. అన్నిటికీ వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. ఆ సూచన మీరు గమనించితే చాలు. ఒక్కొక్క శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క అన్ని లక్ష్మీమూర్తులు ఉన్నాయి. ఇక్కడ చెప్పబడే లక్ష్మి మోక్షలక్ష్మి స్వరూపం. దానికి ఆధారం ఏమిటి అంటే ఈ మోక్షలక్ష్మి అష్టలక్ష్ముల్లోదా అంటే అష్టలక్ష్ములు అనేది తంత్రశాస్త్రాల్లో తర్వాత అభివృద్ధి చెంది వచ్చినటువంటిది. కానీ వైదికమైన సంప్రదాయం ప్రకారంగా మనకు ప్రధానంగా 6 లక్ష్ములు చెప్పబడుతున్నాయి. అవి సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మీ, వరలక్ష్మిశ్చ ప్రసన్నామం సర్వదా. లక్ష్మి అంటే ప్రధానంగా 6 స్వరూపాలుగా మనం చెప్తూ అల్టిమేట్ వరలక్ష్మి అన్నాం. అందుకే వరలక్ష్మి వ్రతం మనం శ్రావణ మాసంలో చేయడంలో విశేషమిది. వరలక్ష్మి అని ఇక్కడ సిద్ధలక్ష్మి అంటే సిద్ధి, మోక్షము, అదేవిధంగా జయము, సరస్వతి, శ్రీ, వర అనే మొత్తం 6 లక్షణాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అంటే పరాశక్తి అనుగ్రహం ఎన్ని విధాలుగా మనకు కావాలో చూడండి. ఇక్కడ మొదట సిద్ధి అనేటువంటిది. ప్రతి వారు ఏది చేసినా కోరుకునేది అది కదా, లేకపోతే ఏ పని చేస్తాడండి ఎవడైనా. అందుకు వాడిని పనియందు ప్రేరేపించేటటువంటిది ఏది? ప్రధానంగా సిద్ధి అనేటువంటిది. ఆ సిద్ధి అనేది రావాలి. ఏ కార్యానికైనా సిద్ధి రావాల్సిందే. ఎందుకంటే కార్యం చేయడమే మన పని, కానీ సిద్ధి తెచ్చుకునే శక్తి మన వద్ద లేదు ఎంత ప్రయత్నించినప్పటికీ. అలాగే అయితే ఒకే పని చేసిన 10 మంది ఒకేలాంటి సిద్ధులు పొందగలుగుతున్నారా? ఒకేలా పని చేసిన. కనుక సిద్ధి అనేటువంటిది ప్రకృతిలో దాగి ఉన్న ఒక దేవతానుగ్రహ స్వరూపం. దానిని సమకూర్చడం అనేటటువంటిది సాధన వల్ల జరుగుతున్నది. అందుకు సిద్ధలక్ష్మి అనేటువంటిది. అలాగే మోక్షలక్ష్మి అంటే లక్ష్మీదేవి కేవలం ఐహికమైన వాళ్ళకే కావాలంటే మాదంతా వేదాంతం మాకు అక్కర్లేదు అనుకుంటే, నాయన ఆ వేదాంతంలో చెప్పబడే జ్ఞానం కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని చెప్తున్నారు. అందుకే బ్రహ్మ విద్యా స్వరూపిణి యాన జగదంబికే మోక్షస్వరూపిణి. ఎందుకంటే మోక్షంలో ఎందుకు కోరుకుంటున్నాం? మోక్షంలో బంధనం లేదు, ఆనందం ఉన్నది. అందుకే మోక్షలక్ష్మి అనేటువంటిది అమ్మవారి యొక్క స్వరూపంగా
చెప్పబడుతున్నది. అయితే మోక్షలక్ష్మి అంటే కేవలం పరమమైన కైవల్యం అని మాత్రమే అర్థం కాదు, ఇంకొక అర్థం కూడా మోక్షానికి ఉన్నది. ఎందుకంటే మనం ఒక కష్టంలో ఉన్నప్పుడు అమ్మా ఈ కష్టం నుండి గట్టెక్కాలి అని కోరుకుంటున్నాం. అంటే అప్పుడు మోక్షానికి అర్థం ఏంటి? ఆ కష్టము నుంచి విడుదల. ఏ చిన్నపాటి బంధం నుంచి విడుదలైనా మోక్షమే. అందుకు ఒక శోకంతో బాధపడుతూ ఉన్నప్పుడు దాని నుంచి విడుదల పొందాలనుకున్నప్పుడు వాడికి అదే మోక్షం. అంతే కదా. చివరి మోక్షమైన పరమపదము, వేదాంతము, కైవల్యము ఈ నిర్వచనాన్ని పక్కన పెడదాం. ముందు ఐహికంగా కూడా మోక్షం కావాలి. అసలు పనికి కూడా మోక్షం కావాలండి. ఇది ఎంత లోతైన మాట చూడండి. ఒక పని చేస్తూ ఉంటాం, కానీ దానికి కానీ సిద్ధి కానీ లభించకుండా ఆ పని చేస్తూ 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 ఉంటే విసుగు అనేది వస్తుందా లేదా? అందుకు పనికి మోక్షం కావాలి తప్పకుండా. ఆ పనికి మోక్షం ఎప్పుడు? ఫలం లభించినప్పుడు. అవునా లేదా? అందుకు ఫలస్వరూపునిగా సిద్ధిగా జగదంబ ఉంటుంది గనక ఆ మోక్షం అనే రూపంలో రిలీఫ్ అనేటటువంటిది ఇస్తుంది. ఆ రిలీఫే అమ్మవారి యొక్క స్వరూపం కనుక మోక్షలక్ష్మి. సృష్టిలో దేనికైనా ఒక రిలీఫ్ కావాలి. ఆ రిలీఫ్లో ఉండే ఆనందం కూడా ఆ పరమేశ్వరి యొక్క చైతన్యమే. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. అది వచ్చినప్పుడే మనకు జయం అనేటువంటిది లభిస్తుంది కనుక జయలక్ష్మి. దీనికి తోడు కార్యం చేయాలి అంటే ఏ విధంగా చేయాలనే నాలెడ్జ్ కావాలి. ఈ నాలెడ్జ్ ఎన్ని రకాలు అంటే చెయ్యడం అనేటటువంటి విషయం తెలిస్తే చాలదు, ఆ విషయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కొందరికి బాగా అన్నీ చదువుకోవడం అన్నీ తెలుసు, కానీ అసలు క్రియ వచ్చేటప్పటికల్లా వాడు చేయలేకపోతాడు. ఇంత చదువుకుని ఎందుకురా చేయలేకపోయామంటే ఏం స్ఫురించడం లేదండి అని. అంతా చదువును పరీక్ష దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా చదివిన ప్రశ్నే జవాబే అదే వచ్చింది, కానీ పెన్ను కదలదు. ఎందుకంటే స్ఫురించలేదండి అని అంటాం. కనుక ఆ జ్ఞానం అనేటటువంటిది అధ్యయనం మొదలుకొని స్ఫురణ వినియోగం వరకు కూడా ఉండాలి. అలా ఉంచే శక్తి ఏదో ఆ శక్తే సరస్వతి అని చెప్పబడేది. అందుకు విద్యాలక్ష్మి అని పేరు ఆ తల్లికి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. అది అంటూ వస్తేనే శ్రీహి అన్నారు. శ్రీ అంటే శోభ, కళ, ఉత్సాహం, ఆనందం, సంపద ఇవన్నీ శ్రీ చేత చెప్పబడుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత ఎన్ని ఉన్నప్పటికీ మనం కోరుకునేది ఏంటంటే గొప్పగా చేసేవయ్యా అనే మాటే కోరుకుంటాం. ఏది చేసినా గొప్పగా ఉండాలనే కదా కోరుకుంటాం. ఏదో చేసేళ్ళండి 10 మందిలో వీడొకడు అంటే అంతవరకు చేసింది మొత్తం పోయింది. కాకుండా చాలా గొప్పగా చేసాడు, 10 మందిలో వీడొకడు అని కాకుండా 10 మందిలో వీడొక్కడే అనిపించుకోవాలని ప్రతివాడు అనుకుంటాడు కదా. ఆ శ్రేష్టత్వం కావాలి. ఇది వేదమే చెప్తోంది, సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని. నీతో సమానమైన వాళ్ళల్లో నువ్వు గొప్పవాడిగా ఉండు అంటే నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉండు అని చెప్పడం. అందుకు ఆ నెంబర్ 1గా ఉండేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అదే వరం అంటే. వరం అంటే శ్రేష్టత్వం అని. మనం ఏ పని చేసినా ఆ శ్రేష్టత్వం కనబడాలి. అందుకు వరలక్ష్మి అని. ఏ క్రియకైనా కావలసినవి ఇవే: సిద్ధ, మోక్ష, జయ, సరస్వతి, శ్రీ, వర. అందుకు ఈ 6 లక్ష్ములు అనుగ్రహిస్తే ప్రతి పని బాగుంటుంది. మనకి ఎన్నో పనులు పెట్టుకున్న ఈ జీవితంలో అమ్మవారు ఈ 6 రూపాలతో అనుగ్రహించాలి గనక పెద్దవాళ్ళు రోజు ఈ శ్లోకం చదువుకోమన్నారు మనల్ని. అందులో ఇవి విడివిడి లక్ష్ములు కావు, ఇవన్నీ కలిస్తేనే మనకు పూర్ణ ఫలం లభిస్తుంది. ఇది ఇక్కడ విషయం. ఇక్కడ మోక్షలక్ష్మిని ఎలా చెప్పగలిగేవయ్యా నువ్వు అంటే ముదా ముకుందం అనే మాట వల్ల ముకుందుణ్ణి చేరుకున్నవి అన్నారు. ముకుందుడు అంటేనే ముక్తిం దదాతి ఇతి ముకుంద అని చెప్పబడుతూ ఉన్నది. అందుకు ముక్తినిచ్చువాడు అని అర్థం ముకుందుడు అంటే. అలాంటి ముకుందుణ్ణి ఆశ్రయించుకున్న అమ్మ చూపులు మనకు కైవల్యమునిచ్చుగాక అంటే అర్థం మోక్షలక్ష్మిగా అమ్మ మనల్ని కటాక్షించాలి. ఈ మోక్షం బాగా అర్థమైతే తత్వశాస్త్రరీత్యా కర్మబంధన రాహిత్యమైనటువంటి ఆ అద్వయ స్థితికి చేరుకోవాలి, పరబ్రహ్మ ప్రాప్తి కావాలి అనేటటువంటిది కూడా అమ్మే ఇస్తున్నది అనేది మనకి అర్థం చేస్తున్నారు గురువుగారు. ఇంకొకటి ముకుందం అనే కాకుండా మరొక ఆధారం కూడా ఏమిటి అంటే భుజంగశయనుడైన నారాయణుడు అంటే సర్వజగత్తు లయం చెందిన తర్వాత ఆయనొక్కడు ఆ భుజగశయనుడే ఉంటాడు. ఈ లయం చెందడమే అంటే ప్రపంచ దృష్టి అంతా అంతరించిన తర్వాత ఉండేటువంటి పరబ్రహ్మ దృష్టి ఏదుందో అదే మోక్షం అంటే. అందుకు
అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా విష్ణువుని చూస్తూ ఉన్నటువంటి తల్లి అన్నారు. అందుకు ఆ లయావస్థలో యోగ నిద్ర స్వరూపంలో ఉన్న విష్ణువుని చూస్తున్న అమ్మ చూపులు అంటే ఆయన నిద్రపోతున్నా చూస్తూ ఉన్నదిట, ఆయన్నే వీడకుండా చూస్తున్నది. అయితే ఆయన అరమోడ్చి ఉన్నాడు గనక అది అసలు నిద్ర కాదు, నేను చూస్తున్న విషయాన్ని గమనిస్తున్నాడన్న విషయం ఈవిడికి తెలిసే ఓరగా చూస్తున్నది. ఆ ఓరగా చూస్తున్న అనిమేషం కంటికి రెప్ప వెయ్యకుండా చూస్తుందిట, అది విశేషం. కనురెప్ప వెయ్యకుండా చూస్తుంది. అనిమేషము అంటే కనురెప్ప లేకుండా చూడడం. ఎందుకంటే కళ్ళు ఆ మాత్రం రెప్ప పడితే విష్ణువు సౌందర్యం చూడడంలో ఆ కాసింతసేపు మిస్ అయిపోతారని చెప్పి ఆవిడ రెప్ప వేయట్లేదుట, అది విశేషం. విష్ణు సౌందర్యం చూడడానికి కాసింత ఎడబాటు కూడా తట్టుకోలేదా తల్లి, అంత ప్రేమ అన్నమాట. భక్తి అంటే అర్థం అది. భగవంతుడి పట్ల భక్తుడికి ఎంత తీవ్రమైన తపన ఉండాలంటే క్షణం పాటు విరహం కూడా తట్టుకోలేట, ఆ క్షణకాలం కూడా భరించలేడు. అదే చైతన్య మహాప్రభువులు చెప్తారు, యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే. ఆ గోవిందుని విరహంతో నాకు క్షణాలు యుగాలవుతున్నాయి, నా కళ్ళు వర్షాకాలాలు అయిపోతున్నాయి, జగత్తు శూన్యమైపోతున్నది అన్నాడు ఆయన. అయితే ఆయన భక్తుడైన ఆయనే అంటే నిరంతరం ఆయన్నే అంటుపెట్టుకున్న మహాభక్తురాలు ఈవిడ. లక్ష్మీదేవి అంటే ఎవరు? విష్ణు ప్రథమ కింకరి అన్నారు. విష్ణువు యొక్క మొదటి భక్తురాలిట ఆవిడ. అందుకే ఆ తల్లికే ఆరాధన కళంతా తెలుసు, విష్ణు భక్తి స్వరూపుణ. ఆ కారణం చేతనే కనురెప్పపాటు కూడా వెయ్యకుండా ఆ జగన్మోహనాకృతిని చూస్తోంది, భుజంగ సైనుడైన నారాయణ్ని చూస్తూ ఉన్నటువంటిది. అలాంటి ఆయన చేత కూడా వరాలు ఇప్పించగలదు ఆ తల్లి, అది విశేషం. అలా నిద్రపోతున్న ఆయన్ని చేత కూడా వరాలు ఇప్పించగలదు. ఎందుకంటే ఆయన ఆ కళ్ళు మూసుకున్నది కేవలం నిద్రాముద్రలో కాదయ్యా, అమ్మవారు చూస్తుందన్న పారవస్యంతో అరమోర్చుకున్నాడు అంటున్నారు, అదొక విశేషం. అమీలితాక్షం, ఆ అరమోట్పులు ఎందుకంటే అమ్మవారి కనుచూపులు తగులుతున్నందుకు పులకింతతో పాటు పారవస్యం కలుగుతుంది. ప్రణయం అంటే అంత గొప్పది, అది అందులో దివ్యమైన దాంపత్యం. అది దివ్య దంపతుల యొక్క ప్రణయాన్ని చెప్పుకుంటే లోకంలో ఉన్న పొరపచ్చాలన్నీ పోతాయి, వైషమ్యాలు పోతాయి. అందుకే ఆ తల్లిదండ్రుల యొక్క దివ్య ప్రణయాన్ని మాటిమాటికి గురువుగారు చెప్పడం ఎందుకంటే తద్వారా ఈ శాంతి సుఖము సౌమనస్యము సామరస్యము కలగాలి, ఆ అన్యోన్యత అనేటువంటి వైశిష్ట్యాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు అమ్మవారు ముదా చూస్తూ ఉంటే ఆయన పరవశంతో ఆమీలితాక్షం అన్నారు ఇక్కడ. అది ఎటువంటి చూపు అంటే ఆనంద కందం అన్నారు ఇక్కడ.